నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే దీనిపై సంకేతాలు ఇచ్చిన కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు రెడీ అవుతోంది. కానీ డీలిమిటేషన్ ఏ ప్రాతిపదికన చేస్తారన్న విషయంపై మాత్రం ఇప్పటిదాకా క్లారిటీ రాలేదు. జనాభా ప్రాతిపదికన పెంచితే తమకు నష్టం తప్పదని దక్షిణాది రాష్ట్రాలు వాదిస్తున్నాయి. అలాగని 50% సీట్లు పెంచినా తమకు అన్యాయమే జరుగుతుంది అని అంటున్నాయి. దీనికి విరుగుడుగా రకరకాల ప్రాతిపదికల కలబోతన ఆధారంగా చేసుకుని డీలిమిటేషన్ చేయాలన్న సూచనలు కూడా వచ్చాయి. ఇంతకు కేంద్ర మనసులో ఏముంది? డీలిమిటేషన్ ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది? తెలుగు రాష్ట్రాలు ఎలాంటి మార్పులు వస్తాయి? డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులపై ఇండియా కూటమి, ఎన్డీఏ సర్కార్ పంతాలు పట్టింపులకు పోతున్నాయి. జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కాకుండానే నియోజకవర్గాల పునర్విభజన ఎందుకు చేపట్టాల్సి వస్తోందని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అటు కేంద్రం ఇంతవరకు డీలిమిటేషన్ ఏ ప్రాతిపదికన జరుగుతుందో అధికారికంగా బయటపెట్టలేదు. దీంతో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ఖాయమైపోయింది. ఏ ప్రాతిపదికన అనేది మాత్రం తేలాల్సి ఉంది. గతంలో మాదిరిగా జనాభా ప్రాతిపదిక తీసుకుంటారా, లేకపోతే కొన్ని సంకేతాలు వస్తున్నట్టుగా 50% సీట్లు పెంచి ఊరుకుంటారా అనేది తేలాల్సి ఉంది. ఇక్కడ డీలిమిటేషన్ రాజ్యాంగపరమైన బాధ్యత అయినా దాన్ని రాష్ట్రాల మధ్య తేడా లేకుండా నిర్వహించాల్సిందే. కానీ ప్రస్తుతం చర్చలో ఉన్న ఏ ప్రాతిపదికన పునర్విభజన చేసినా తమకు నష్టం తప్పదని, ఇప్పటికైనా కొత్తగా ఆలోచించాలని దక్షిణాది మొత్తుకుంటోంది. ప్రస్తుతానికి కేంద్రం దక్షిణాదికి సీట్లు తగ్గవనే మాటతో సరిపెడుతోంది. దీంతో పార్లమెంట్లో ఏం జరుగుతుంది? ఎలాంటి ప్రతిపాదనలు తెరపైకొస్తాయి? అంతిమంగా దేనికి ఆమోదముద్ర పడుతుందనేది చూడాల్సి ఉంది. డీలిమిటేషన్ విషయంలో కేంద్రం వేగంగా ముందుకెళ్తూ ఉంటే అంత కంగారు ఎందుకని ప్రతిపక్షం నిలదీస్తోంది. కేవలం 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రయోజనాల కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ఆ 2 బిల్లులను ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెట్టడానికి నిర్ణయించిందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ తరుణంలో ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లుల ఆమోదం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమగ్రంగా చర్చించాకే 2 బిల్లుల్ని ప్రవేశపెట్టాలనే కాంగ్రెస్ వినతిని మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ అలా చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని కూడా కాంగ్రెస్ హెచ్చరించింది. బిల్లుల ఆమోదానికి తమ మద్దతు అవసరమని గుర్తించుకోవాలని హస్తం పార్టీ చెబుతోంది. మరోవైపు తాను అనుకున్నట్టుగా 2 కీలక బిల్లులకు ఆమోదం పొందేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. అయితే ఇండియా కూటమి మద్దతు లేకపోతే 2 బిల్లులకు మోక్షం ఉండదు. మరోవైపు ఈ నెల 15న ఇతర పార్టీలతోనూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశం కానున్నారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 2 బిల్లులు ఆమోదం పొంది 2029లో కార్యరూపం దాల్చాలంటే ఇండియా కూటమి మద్దతు తప్పనిసరి. కాంగ్రెస్ మాత్రం ఇందులో బీజేపీ రాజకీయ ప్రయోజనాల్ని మాత్రమే చూస్తోంది. దీంతో 2 బిల్లులకు 2/3 మద్దతుపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు కాకపోతే బిల్లులు మూలన పడే అవకాశం ఉంది. ఒకవేళ అలా జరిగితే మహిళా రిజర్వేషన్ బిల్లును సాకుగా చూపి మహిళా లోకానికి కాంగ్రెస్ వ్యతిరేకమని చిత్రీకరించేందుకు బీజేపీ కాచు కూర్చుంది. ఆ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా? ఎన్డీఏ ఎత్తుగడను ఏ రకంగా తిప్పికొడుతుందనే చర్చకు తెరలేచింది. మరోవైపు పార్లమెంటు సమావేశాల సమయం సమీపిస్తోంది. ఒకవైపు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు, మరోవైపు 2 కీలక బిల్లుల రచ్చ. దేశమంతా పార్లమెంట్లో ఏం జరుగుతుందో అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే పరిస్థితే. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందేందుకే కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోందని, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ తప్పుపట్టింది. పార్లమెంట్, అసెంబ్లీల్లో సీట్లను 50% పెంచాలనే నిర్ణయం ఏ ప్రాతిపదికన తీసుకున్నారని ప్రశ్నించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు తాము అనుకూలమేనని, కానీ ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజనకు లింకు పెట్టి హడావిడిగా అమలు చేయడాన్నే తప్పుపడుతున్నామని కాంగ్రెస్ అగ్రనాయకులు స్పష్టం చేశారు. ఇక్కడ సమస్య మహిళా రిజర్వేషన్ అమలు కాదు. ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా అసెంబ్లీలో సీట్ల సంఖ్యను పెంచుతున్నామంటూ డీలిమిటేషన్ ప్రక్రియను రుద్దడాన్నే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. సీట్ల సంఖ్యను 50% పెంచడం ద్వారా దక్షిణాదికే కాకుండా ఉత్తరాదికి, ఈశాన్యానికి కూడా నష్టమని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ప్రతిపక్షాలతో కలిసి చర్చించి ఈ విషయంలో ఐకమత్యంగా ముందుకు వెళ్లాలని ప్రతిపాదించారు. ఈ పెంపుదల చేసిన తర్వాత కూడా దక్షిణ భారతదేశంలో 165 సీట్లు ఉంటాయి. ఉదాహరణ 165 పెరుగుతాయి. ఉత్తర భారతదేశంలో 600 సీట్లు ఉంటాయి. 800 సీట్లు ఉన్న పార్లమెంట్లో 600 సీట్లు ఒక ప్రాంతానికి అయితే వాళ్ళు అధికారంలోకి వస్తారు కదా. సో సర్రే ఎక్కడ చేస్తారో అక్కడ చేస్తారు, ఎక్కడ ఓట్లు తగ్గిస్తారు, ఎక్కడ ఓట్లు పెంచుతారో జరుగుతుంది. సో ఇది 2 రకాల నష్టం. ఇప్పటికే
ఈ నిధుల కేటాయింపు కేంద్రము ఇచ్చేవి వీటన్నిటిలో జనాభా తక్కువ ఉన్నారు కాబట్టి మనిషికి ఇంత అని తక్కువ వస్తున్నాయి తలసరి ఆదాయం అని తలసరి ఇచ్చే కేటాయింపులు. ఇప్పుడు సీట్లు కూడా తగ్గిపోతే అసలు దేశంలో ఒక అసమతుల్యత వస్తుంది, దేశ సమైక్యత కూడా దెబ్బతింటుంది. మూడవది రాజ్యాంగబద్ధంగా ఉండే సమానతా సూత్రం దెబ్బతింటుంది. కాబట్టి ఇంత ఆదరాబాదరాగా మీరు చెయ్యకండి. మీరు వివరంగా అన్ని పార్టీలతో చర్చించి హేతుబద్ధమైన ప్రాతిపదిక మీద చెయ్యండి. రాజ్యాంగంలో ఏ సవరణలు చేపట్టనున్నారో తమకింతవరకు సమాచారం లేదని కాంగ్రెస్ చెబుతోంది. రాజ్యాంగంలో 334 పేరుతో 2023లో ప్రవేశపెట్టిన సవరణ ప్రకారం లోక్సభ అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని, ఎస్సీ ఎస్టీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్స్ లో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించారని ఆ పార్టీ గుర్తు చేసింది. 2026లో జనగణన పూర్తి చేసి దాని ప్రకారం డీలిమిటేషన్ నిర్వహించాలని, 2029 ఎన్నికల్లో రెండింటినీ అమలు చేయాలని నిర్ణయించారని తెలిపారు. మరి ఇప్పుడు ఎందుకింత హడావిడిగా 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియను నిర్వహించాలని ఎదురు చూస్తున్నారని నిలదీసింది. గతంలో వెంటనే మహిళా రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేయాలని తాము డిమాండ్ చేశామని, అయినా ప్రభుత్వం తిరస్కరించిందని, జనగణన తర్వాతే అమలు చేస్తామని చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ గుర్తు చేసింది. 334 సవరణను పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిందని, ఇప్పుడు దానికి భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. డీలిమిటేషన్ విషయంలో అసలు ప్రాతిపదిక ఏంటో అధికారికంగా చెప్పకపోయినా అనధికారికంగా 50% పెంపు అని హింట్లిస్తోంది కేంద్రం. తద్వారా సీట్ల పెంపుతో అందరికీ ఉపయోగమేనని, ఎవరైనా వ్యతిరేకించాల్సిన అవసరం ఏముందని బీజేపీ నేతలు ఇప్పటికే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా అన్ని ఆలోచించి కేంద్రం ముందుకెళ్తున్నా ఏదో సాకుతో అడ్డుకోవడానికి విపక్షాలు చూస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి లేని దురుద్దేశాలు కూడా ప్రతిపక్షాలే ఆపాదిస్తున్నాయని ఎదురుదాడి చేస్తున్నారు. పార్లమెంట్లో ఎలాగో బిల్లులపై చర్చ జరుగుతుందని, అప్పుడు పార్టీలన్నీ అభిప్రాయాలు చెప్పొచ్చని బీజేపీ వాదిస్తోంది. అసలు కేంద్రం ప్రతిపాదనేంటో తెలియకుండానే ముందే రచ్చ చేయడం ఏం రాజకీయమని నిలదీస్తోంది. అంతిమంగా కీలకమైన డీలిమిటేషన్ విషయంలో అయినా రాజకీయాలు పక్కన పెట్టి రాజ్యాంగబద్ధ బాధ్యతను ఉమ్మడిగా నెరవేరుద్దామని కేంద్రం ప్రతిపక్షాలకు ప్రతిపాదిస్తోంది. దేశంలో నియోజకవర్గాల పునర్విభజన వివాదాస్పదమవుతోంది. పునర్విభజన ఆసరాగా చేసుకుని జనాభా దామాషాలో నియోజకవర్గాల సంఖ్య పెంచినా కాదని అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న స్థానాల సంఖ్యకు 50% పెంపు జరిపినా రెండిట్లో ఏది జరిగినా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం ఖాయం. దేశ ప్రయోజనాల కోసం జనాభా నియంత్రణలో గొప్ప ప్రగతి సాధించిన తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలకు దేశ నిర్ణయాధికారంలో పాత్ర ప్రమేయాన్ని తగ్గించే కుట్ర జరుగుతోందనే ఆరోపణలొస్తున్నాయి. అదే టైంలో జనాభాను నియంత్రించక జనాభా అసాధారణ వృద్ధికి కారణమైన ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యాన్ని పెంచడం ద్వారా తమ అధికారాన్ని సుస్థిరపరుచుకోవాలని బీజేపీ ఆలోచిస్తోందని దక్షిణాది పార్టీలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రెండింటిలో ఏ ప్రాతిపదికన డీలిమిటేషన్ చేసినా దక్షిణాదికి చట్టసభల్లో ప్రాతినిధ్యం, పలు వేదికలపై స్వరం, నిధుల్లో వాటా ఇలా అన్నీ తగ్గిపోతాయి. మంచి కోరి సత్ఫలితాలు సాధించిన వారికి శిక్ష, నిర్దేశించుకున్న ఫలితాలు సాధించక దేశానికి జనాభా భారాన్ని పెంచిన వారికి బహుమతి ఇవ్వడం ఏంటనేది ఎప్పటినుంచో ఉన్న వాదన. నియోజకవర్గాలను ఏ ప్రాతిపదికన ఎలా పెంచాలి అనే దానిపై కనీస చర్చ లేకుండా ఎందుకింత అర్జెంటుగా చేస్తున్నారనేది ప్రతిపక్షాలకు అనుమానం కలిగిస్తోంది. దేశంలో 50% నియోజకవర్గాల పెంపు జరిగితే ఉత్తరాదికే పూర్తి అడ్వాంటేజ్గా మారుతుంది. కేవలం ఉత్తరాది రాష్ట్రాలతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దుస్థితి వస్తుంది. చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగడమే కాకుండా ప్రాముఖ్యత కోల్పోతాయి. చిన్న రాష్ట్రాలు మరింత చిన్నగా, పెద్ద రాష్ట్రాలు మరీ పెద్దగా మారిపోతాయి. ఆర్థిక ప్రాతిపదికన మెరిట్ డిజిబిలిటీ విధానంలో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పెంపు ఉండాలనే సూచనల్ని ఇప్పటికైనా పరిగణలోకి తీసుకోవాలి. జనాభా ప్రాతిపదిక తీసుకుంటే నగరాల్లో ఎక్కువ సీట్లు పెరిగి అది బీజేపీకి లాభమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతిమంగా డీలిమిటేషన్ను తనకు అనుకూలంగా చేసుకుని మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ ఆలోచిస్తుందనేది విపక్షం అబ్జెక్షన్. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది కొన్ని సూచనలు చేస్తోంది. చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న గ్యాప్ అలాగే కొనసాగాలి. ప్రస్తుతం కేరళ, యూపీ మధ్య 60 సీట్ల తేడా ఉంది. పునర్విభజన జరిగితే అది ఏకంగా 99కి పెరుగుతుంది. ఇది ముమ్మాటికి చిన్న రాష్ట్రాలకు ఉరితాడు లాంటిదే. అందుకే నియోజకవర్గాల పెంపు అనేది అందమైన ముసుగులో చేస్తున్న మోసమని దక్షిణాది భావిస్తోంది. బీజేపీ పెడుతున్న ఈ మెలికల్లో వారి రాజకీయ స్వార్థం దాగుందని చెబుతోంది. ప్రస్తుతమున్న స్థానాలకు
50% సీట్లు పెంచుతూ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడితే రేపటి రోజున జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఉండదని ఆ రాష్ట్రాల నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరాన్ని పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 1952 నుంచి 2002 వరకు 4 సార్లు రాజ్యాంగ సవరణలతో చట్టాల్ని ఏర్పరిచి తద్వారా పునర్విభజన కమిషన్లను నియమించారు. ఆయా కమిషన్లు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ నిర్వహించాయి. 10 ఏళ్లకొకసారి జరిగే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరపాలన్నది స్థూల నిర్ణయం. 1952 నుంచి జనాభా పెరుగుదలను బట్టి నియోజకవర్గాల సంఖ్యను పెంచుతూ దాని ప్రకారం నియోజకవర్గాల భౌగోళిక స్వరూపాల్ని మారుస్తూ వచ్చారు. కానీ 1973లో ఏర్పడిన పునర్విభజన కమిషన్ ముందు ఒక సంక్లిష్టమైన ప్రశ్న తలెత్తింది. జనాభాను బట్టి నియోజకవర్గాల సంఖ్య పెంచడం వల్ల కొందరికి అనుచిత నష్టం, మరికొందరికి ఆయాచిత లబ్ధి కలుగుతున్నాయనేది నాటి వివాదం. ఫలితంగానే 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ సభ్యుల సంఖ్యను 543కు పెంచి భౌగోళిక స్వరూపాలను ఖరారు చేశారు. 10 ఏళ్లకొకసారి జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చినా ఇక నియోజకవర్గాల సంఖ్యను 2000 సంవత్సరం వరకు మార్చకూడదని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు. 2001 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్య మార్పునకు అవకాశం ఉన్నప్పటికీ 2026 తర్వాత అందుబాటులో ఉండే జనాభా లెక్కల ఆధారంగా సంఖ్య మార్పునకు వెళ్లాలని 2002లో మరోమారు నిర్ణయించారు. అందుకే 2009లో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పటికీ సంఖ్య మార్పు జోలికి వెళ్లలేదు. 1976లో ఖరారైన 543 సంఖ్యకే పరిమితమవుతూ తాజా లెక్కల ప్రకారం నియోజకవర్గాల భౌతిక స్వరూపాల్ని ఏకరీతికి సర్దుబాటు చేశారు. 50% సీట్లు పెంచితే దక్షిణాదికి ఇప్పుడున్న స్థానాలు తగ్గుతాయని ఎవరూ అనడం లేదు. రేపు జరగబోయే పెంపుదలలో తక్కువ ప్రాతినిధ్యం లభించి అన్యాయం జరగనుంది అన్నది దక్షిణాది రాష్ట్రాల వాదన. అలా జరగబోయేది దాటవేస్తూ తగ్గవు అనే ఒక సాంకేతిక మాటను ఉపయోగించి పబ్బం గడుపుకోవాలని బీజేపీ చూస్తోందనేది అసలు ఆరోపణ. ఉదాహరణకు 50% స్థానాలు పెంపుతో ప్రస్తుతం 80 లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో ఆ సంఖ్య 120కి చేరితే 39 స్థానాలున్న తమిళనాడు లోక్సభ స్థానాల సంఖ్య 60కి చేరుతుంది. 2 రాష్ట్రాల ప్రాతినిధ్యంలో ఉన్న వ్యత్యాసం ఇప్పటి వరకు ఉన్న 41 నుంచి పునర్విభజన తర్వాత 60కి వెళ్తుంది. అంటే జనాభా నియంత్రించిన వారికి శిక్ష, జనాభా వృద్ధికి కారకులైన వారికి బహుమతి కాక మరేమవుతుంది? అందుకే మాకు అన్యాయం చెయ్యొద్దు అంటున్నాం అంటోంది దక్షిణాది. ఒకవేళ జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని మార్పులొస్తాయి. తెలంగాణలో నగర జనాభా ఎక్కువగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లలో సీట్లు పెరుగుతాయి. అదే గ్రామీణ ప్రాంతాల్లో జనాభా తగ్గుతోంది కాబట్టి సీట్లు తగ్గుతాయి. అంటే ప్రభుత్వ ఏర్పాటులో నగర ప్రాంతాలదే కీలక పాత్ర అవుతుంది. గ్రామీణ ప్రాంతాల పాత్ర నామమాత్రమయ్యే అవకాశం ఉంది. అలాగే ఏపీలో గోదావరి జిల్లాలో సీట్లు తగ్గి రాయలసీమ, ఉత్తరాంధ్రలో జనాభా ప్రాతిపదికన సీట్లు పెరిగే అవకాశం ఉంది. అలా నగరాలకు ప్రాతినిధ్యం పెంచి అంతిమంగా తనకు లబ్ధి చేకూరే కుట్రకు బీజేపీ తెరలేపుతుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే నగరీకరణతో సమస్యలు వస్తూ ఉంటే అదే నగరీకరణకు మద్దతిచ్చేలా డీలిమిటేషన్ చేయడం మంచిది కాదని నిపుణులు వాదిస్తున్నారు. ఒక్క తెలంగాణనే తీసుకుంటే దేశంలో 2.8% జనాభా వాటా మాత్రమే కలిగి ఉన్నప్పటికీ జీడీపీకి 5% నుంచి 5.2% వరకు తెలంగాణ సమకూరుస్తోంది. కానీ అందుకు తగిన దామాషాలు, నిధులు, పథకాలు, కేంద్ర సహకారం లభించడం లేదు. ప్రాతినిధ్యం విషయంలో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రజాస్వామ్య దేశాల్లో వివిధ పద్ధతులు అనుసరిస్తున్నారు. రాజ్యాంగ నిపుణులు, పాలనానుభవం కలిగిన మేధావులతో సమాలోచనలు జరిపి మరేదైనా ప్రత్యామ్నాయం ఆలోచించాలి తప్ప తొందరపాటు చర్య సరికాదు. సంఖ్య పెంపునకు తొందరపడకుండా శాస్త్రీయంగా సమంజసమైన రీతిలో నియోజకవర్గాల పెంపునకు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరగాలి. అవసరమైతే అప్పటి వరకు 2002లో నిర్ణయించినట్టుగానే ప్రస్తుతానికి సంఖ్య పెంపునకు వెళ్లకుండా తాజా జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల భౌతిక స్వరూపాలని ఏకరీతిన సర్దుబాటు చేసే పునర్విభజన చర్యలతో సరిపెట్టడమా అన్నది కూడా ఆలోచించాలి. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పునర్విభజన చేసిన తర్వాతే ఎన్నికలు జరుగుతాయని కేంద్రం క్లారిటీ ఇస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం భౌగోళిక సరిహద్దుల మార్పు మాత్రమే కాదు, అది రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసే గేమ్ చేంజర్. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన 2029 ఎన్నికల నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ యోచన ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది.
పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెరగాల్సి ఉంది. అంటే ఏపీలో అదనంగా 50 స్థానాలు, తెలంగాణలో 34 స్థానాలు కొత్తగా రానున్నాయి. అయితే రిపోర్టుల ప్రకారం ప్రతి రాష్ట్రంలో 50% మేర సీట్లు పెరిగే అవకాశం ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. అదే జరిగితే ఏపీలో సీట్ల సంఖ్య 260 దాటొచ్చు, తెలంగాణలో 180కి చేరుకోవచ్చు. ఈ పెరుగుదల రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది కానుంది. సీట్ల సంఖ్య పెరగడం వల్ల రాజకీయ పార్టీల్లో కొత్త తలనొప్పులు మొదలవుతాయి. నియోజకవర్గాల పరిధి తగ్గడం వల్ల స్థానిక నాయకత్వం బలం పెరుగుతుంది. పెద్ద నియోజకవర్గాల్లో 2-3 బలమైన నేతలున్న చోట సీట్ల పెంపు వల్ల గ్రూపు తగాదాలు తగ్గే అవకాశం ఉన్నా, కొత్తగా ఏర్పడే స్థానాల్లో తమ వర్గాన్ని నిలబెట్టుకునేందుకు అగ్రనేతలు పోటీ పడతారు. అలాగే మహిళా రిజర్వేషన్లు అమల్లోకొస్తే పెరిగిన సీట్లలో అధిక భాగం మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ఇది పురుష రాజకీయ నేతల ఆధిపత్యానికి గండి కొట్టే అంశం. 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల జనాభా నియంత్రణ పాటించిన ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళన కూడా ఉంది. ఉదాహరణకు అమరావతి లేదా విశాఖ వంటి ప్రాంతాల్లో గత దశాబ్ద కాలంలో జనాభా భారీగా పెరిగింది. 2011 లెక్కలని వాడితే ఆ మార్పులు ప్రతిబింబించావు. అయినప్పటికీ సీట్ల పెంపుదల వల్ల అసెంబ్లీలో ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగి పాలన ప్రజలకు మరింత చేరువవుతుందన్నది సానుకూల అంశం. 2029 నాటికి జరగబోయే ఈ నియోజకవర్గాల పునర్విభజన తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రాజకీయ శకానికి తెరతీనుంది. ప్రాంతీయ బలాబలాలు, సామాజిక సమీకరణాలు, పార్టీల వ్యూహాలు అన్నీ కలిపి అధికార పార్టీలకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఒక పౌరుడు ఒక ఓటు ఒకే విలువ ఉండాలన్నది ఆదర్శం. ఏ రాష్ట్రంలో నివసిస్తున్నా పౌరులందరి ఓటు విలువ దాదాపు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో దేశ జనాభా చట్టసభ స్థానాల నిష్పత్తిని ఎప్పటికప్పుడు సమం చేయడం ద్వారా ఇది సాధించేట్టు విధానం రూపొందించారు. ప్రతి 10 ఏళ్లకొకసారి జనాభా గణన, ఆ గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిర్ణయించారు. ముందు నియోజకవర్గాల సంఖ్యను నిర్ధారించడం, తర్వాత దాని ప్రకారం భౌగోళిక సరిహద్దులు సర్దుబాటు చేస్తూ వచ్చారు. ఇందుకు రాజ్యాంగ నిబంధనల మేర చట్టం ద్వారా ప్రతి 10 ఏళ్లకోసారి పునర్విభజన కమిషన్లు ఏర్పడ్డాయి. అమెరికాలో ప్రతినిధుల సభ సభ్యుల సంఖ్యను 1913లోనే 435గా కట్టడి చేశారు. ఇప్పుడు అదే సంఖ్య. 1911లో 9.4 కోట్లున్న అమెరికా జనాభా 2023లో 33.4 కోట్లకు చేరింది. మొత్తం సీట్ల సంఖ్య మార్చకుండానే జనాభా ప్రాతిపదికన భౌగోళిక సరిహద్దుల్ని ఏకరీతికి తెచ్చినప్పుడు 37 రాష్ట్రాలు మాత్రం స్వల్పంగా సంఖ్య హెచ్చుతగ్గులకు గురయ్యాయి. మన దగ్గర కూడా స్థానాల సంఖ్య మార్చకుండా రాష్ట్రం యూనిట్గా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల భౌతిక సరిహద్దుల్ని మార్చాలనే సూచన వస్తోంది. అప్పుడు జనాభా నియంత్రించిన రాష్ట్రాల్లో తక్కువ జనాభాకు ఒక ఎంపీ ఉంటే, నియంత్రించని రాష్ట్రాల్లో ఎక్కువ జనాభాకు ఒక ఎంపీ ఉంటారు. 1973 నుంచి 2026 వరకున్న ఈ వ్యత్యాసాలు ఇక ముందు ఉంటే ప్రమాదమేంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. యూరోపియన్ యూనియన్లోనూ ఇదే పరిస్థితే. EU పార్లమెంట్లోని 720 స్థానాలు 27 మంది సభ్య దేశాల మధ్య పంపిణీ అవుతాయి. డెన్మార్క్లోని 60 లక్షల జనాభాకు 15 మంది సభ్యులుంటే, జర్మనీలో 8.3 కోట్ల జనాభాకు 96 సభ్యులున్నారు. లోక్సభ స్థానాల సంఖ్య స్థిరంగా ఉంచి జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు రాజ్యసభ సీట్లు పెంచుతూ మరో ప్రత్యామ్నాయం ఆలోచించొచ్చు అనే సూచన ఉంది. ఏం చేసైనా తాజా వివాదాన్ని పరిష్కరించడం కేంద్రం ముందున్న తక్షణ కర్తవ్యం. ఇప్పటికే ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య కొన్ని అపోహలు, అనుమానాలు ఉన్నాయి. వీటిని కాలక్రమంలో తగ్గించాల్సింది పోయి ఇంకా పెంచేలా వ్యవహరించడం సరికాదని ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతున్నారు. కేవలం సీట్ల పెంపే డీలిమిటేషన్ మూలసూత్రం కాదని, అన్ని ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం, ఓటు విలువకు సమాన గుర్తింపు అనే కీలక సూత్రాల్ని విస్మరించకూడదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు చెబుతున్నట్టుగా అఖిలపక్ష సమావేశం పెడితే కేంద్రానికి నష్టమేంటనే వాదన కూడా తెరపైకొస్తోంది. అట్నుంచి కేంద్రం తన వాదన తాను వినిపిస్తున్నా ప్రతిపక్షాల మద్దతు తప్పనిసరైన బిల్లుల విషయంలో అనవసర గందరగోళానికి తెరతీయకుండా ముందే వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టడం, అసలు వివాదాలకు అవకాశం లేకుండా చూడడం మంచిదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.